ఎంత ఫ్రెష్ కోకరకాయలు ఆర్గానిక్గా అంకుల్ వాళ్ళు ఇక్కడ కోళ్ళ ఎరువు అలానే బర్రెల ఎరువు తెచ్చైతే వేస్తారండి. ఇదిగోండి పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న పచ్చిమిర్చి చాలా బాగున్నాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇవైతే వంకాయల చెట్లు అండి. ఇవి వచ్చేసి తెల్ల వంకాయలు, ఎక్కువ అయితే లేవు. ఇవ్వండి చిన్న చిన్న ఎంత బాగున్నాయో చూడండి. ఇవైతే తెల్ల వంకాయలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఇంకా రండి చూపిస్తా. కొన్ని గోకరకాయలు ఇక్కడ రండి. పచ్చిమిరపకాయలు చూడండి, ఈ చెట్టుకు చూడండి పచ్చిమిరపకాయలు. ఆహా ఇదిగోండి. ఇక్కడ ఇంకో చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని బిడ్డలను కాసిందో ఇవి చూడండి. ఎంత బాగున్నాయో కదా, చూస్తే తినాలనిపిస్తుంది కదా, అంత బాగున్నాయి. ఇదిగోండి చిన్న కాయలనే కానీ చిన్న చెట్టు అని ఇంత కాయలు కాసిందండి, ఎంత బాగున్నాయో కదా కాపు. ఇంకా ఇటు రండి. అమ్మా హాయ్ చెప్పండి. నిషి నువ్వు హాయ్ చెప్పు. హాయ్ దిన్నాడుంది. ఇవ్వరండి నల్ల వంకాయలు, బుడ్డ వంకాయలు ఎంత బాగున్నాయి చూడండి, భలే ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఉండండి నిదానంగా అని చెప్పేసి రండి. ఇగోండి ఇవి నాటు దొండకాయలు అంటారు వీటిని. మనకి మార్కెట్లో సన్నవి దొరుకుతాయి కదా, అవి హైబ్రిడ్వి. ఇవైతే నాటువి, ఊర్ల సైడ్ అయితే ఇవే ఉంటాయి అన్నమాట. ఇవ్వండి తొందరగా పండు మాగుతాయి అనుకుంటున్నాను. ఇవైతే నాకు తెలిసి ఇవి నాటువి, కొయ్యలేదు ఆంటీ వాళ్ళు. మరి లక్ష్మి పైన క్యాప్చర్ చేయి. పప్పాయిలు చూడండి, బాబ్బా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇంకో చూపిస్తారండి, దగ్గరికి రండి. అరటికాయలు చూడండి చిన్నది, మనం అరటి పూతోటి ఫ్రై కూడా చేసి మనం వీడియోలు అప్లోడ్ చేసామండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకెక్కడ అవునా? ఇదిగోండి ఇదైతే మగ్గింది కదా, ఇంకా టైం కొంచెం టైం పడుతుంది. అమ్మా పచ్చిమిరపకాయలు బాగా కోస్తున్నాగా, అందరం తీసుకుంటాం అంకుల్. బా మళ్ళీ కనిపిస్తున్నాయి పచ్చిమిరపకాయలు. ఇవ్వండి చూడండి దగ్గరగా లక్ష్మమ్మ అంజీరు చూడండి ఎంత బాగుందో, ఎన్ని ఉన్నాయో, చెట్లు నిండా ఉన్నాయి. చూడు ఇది కొద్దాం, ఇది ఎలా ఉందో చూద్దాం. పాలు కడతాను. చిన్న చెట్టు చూడండి, ఇగురు ఎంత బాగుందో, చిన్న చిన్న ఇగురు. ఇగోండి మంచిగా ఉంది కదా. ఇంకా మీకు చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పనస చెట్టు కదా, కాయలు చూపిస్తారండి ఎంత బాగున్నాయో. ఇవ్వండి పనస కర్రీ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. బిర్యానీ కూడా చేస్తారు, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, భలే ఉన్నాయి కదా. ఇగోండి ఎంత బాగున్నాయో. ఫోటో తీసి పప్పుచారు తాలింపు వేసుకున్నాం. ఏం కూరల్లో వేసినా సూపర్గా ఉంటుంది. మీరేమో లేతది అంటావు, ముదురుది తీసుకెళ్ళి నల్లగా ఏం చేసుకోవాలి మేము? ఏం లేదు, ఇదే సూపర్ ఉంటుంది. చూడండి ఉప్మా చేసుకోవాలి, ఉప్మాలో వేస్తే ఎట్లా ఉంటే తెలుసు అంకుల్, ఎక్సలెంట్గా ఉంటుంది ఉప్మా. ఇదిగోండి ఇవైతే వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది పక్క తోట అండి, ఇది ఫినిషింగ్ వేసిందనమాట ఇక్కడ. ఇదిగోండి అక్కడ చూడండి, అదంతా అయితే చిక్కుడుకాయలు అనమాట, ఇదైతే వంకాయలు. ఇదిగోండి చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగున్నాయో, పక్క తోట అనమాట. ఇది బయటకు వచ్చున్నాయి.
ఇగోండి గెలెల గెలెలగా ఎంత బాగున్నాయో. ఇగోండి చూస్తున్నారా, గింజల చిక్కుడుకాయలు చాలా బాగున్నాయి. బయటకైతే ఎంత వచ్చినాయో చూడండి. ఆహా, ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చిక్కుడుకాయ గెల్లలు చూడండి బయటకి ఎన్ని వచ్చినాయి, ఎలా వచ్చినాయో మొత్తం భారీగా తోటలో నుంచి. బా, ఎంత అందంగా ఉన్నాయి కదా. ఈ చిక్కుడుకాయలు అలా కోసుకొని ఆలుగడ్డ వేసుకొని ఫ్రై చేసుకొని తింటే నా సామిరంగా. ఇక్కడ చూడండి పక్క తోటలో తెల్లంకాయలు. అబ్బా, భూములన్నీ అయితే దున్ని పెట్టారండి. ఆ కనిపించేదంతా టమాటా తోట అనమాట. ఇదిగోండి చూడండి, ఇవైతే దున్ని, ఇవి గులాబీ మొక్కలండి. ఆ చిన్న చిన్నగా ఉన్నాయి అన్ని గులాబీ మొక్కలు అనమాట. ఎంత బాగుందో కదా సాయంత్రం వ్యూ. లక్ష్మి హాయ్ చెప్పు. మా వదినమ్మ, ఇంకొక వదినమ్మ చూడండి.